హాయ్ ఫ్రెండ్స్, మనం నిన్న 47వ శ్లోకం చెప్పుకున్నాం. శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగం 2వ అధ్యాయంలో 47 చెప్పాను. ఇప్పుడు 48వ శ్లోకం చెప్తా. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్తా ధనుంజయ సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అంటే, ఓ ధనుంజయ, యోగస్థితుడవై ఆసక్తిని వీడి సిద్ధి అసిద్ధుల ఎడ సమత్వ భావమును కలిగియుండు. కర్తవ్య కర్మలను ఆచరింపు. ఈ సమత్వ భావమునే యోగం అంటారు. నీ ధ్యాసలో నువ్వు ఉండి భగవంతుణ్ణి అనుకుంటూ ఎప్పుడు సమానంగా ఉంటూ నీ కర్తవ్యం నువ్వు చేస్తూ నీ కర్మఫలాలను నువ్వు చేసుకుంటూ ఆచరిస్తుంటే నీకు సమత్వ భావం అనేది ఏర్పడి ఒక యోగం అనేది ఏర్పడుతుంది అంట. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనుంజయ బుద్ధౌ శరణమన్విచ్య కృపణాః ఫలహేతవః. ఈ సమత్వ బుద్ధి యోగము కంటేను సకామ కర్మ మిక్కిలి నిమ్నశ్రేణికి చెందినది. కావున ఓ ధనుంజయ, నీవు సమత్వ బుద్ధి యోగమునే ఆశ్రయించుకో. అన్ని విషయాల్లో సమత్వ బుద్ధి ఏలననగా ఫలాసక్తితో కర్మలు చేయువాడు అత్యంత దీనులు, కృపణులు. ఫలాసక్తితో చేయకూడదంట, ఏది ఆశించి. భగవంతుణ్ణి మన కర్మ మనం చేసుకుంటూ పోతే మన పనులు కోరికలు లేకుండా అవే మనకి జరుగుతాయంట. అంతేగాని ఫలాపేక్ష రహితంగా ఆలోచించకూడదంట. ఫలాసక్తితో కర్మలు చేస్తే అవి అత్యంత దీన కృపణలు అవుతాయంట. సరే, రేపు చెప్తాను. జై శ్రీకృష్ణ పరమాత్మ.